ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. బ్రహ్మ ముహూర్తం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటుంటాం. దీని గురించి ఇప్పటికీ చాలా వీడియోస్ చేస్తున్నాం. బట్ కాకపోతే బ్రహ్మ ముహూర్తంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మన విషెస్ ఏవైతే ఉంటుంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ టైంని ఎలా ఉపయోగించాలి అంటారు? బ్రహ్మ ముహూర్తంలో ముఖ్యంగా చేయవలసిన పనులేంటి? బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అంటే టైం పీరియడ్. సో ఇదేంటంటే క్రియేటర్స్ టైం, హూ ఇస్ ద అల్టిమేట్ నాలెడ్జ్. సో ఈ టైంలో ఏంటి అంటే మనం ఏదైతే పనులు ప్రారంభిస్తామో లేదా ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటామో, సో మనం ఏంటి అంటే ఫాస్ట్గా మనం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చిన్న పిల్లలు కావచ్చు లేదా పెద్దవాళ్ళైనా కానీ, సో ఏదైనా పనులు స్టార్ట్ చేయాలన్నా నేర్చుకోవాలన్నా యూనివర్స్లో ఈ టైంలో కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, విశ్వశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏంటి అంటే భగవంతుడితో, యూనివర్స్తో లేదా మనం ఏదైతే డివైన్ ఎనర్జీ అని అంటామో, సో ఆ డివైన్ ఎనర్జీకి మనం బాగా దగ్గరగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ టైంలో మనం ఏది మేనిఫెస్ట్ చేసినా కూడా మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. రోడ్ కావచ్చు, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం ఆబ్వియస్లీ మనం ఫ్లైట్ ద్వారా వెళ్తాం, ఫాస్ట్గా రీచ్. సో అదే విధంగా మనం గోల్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేయాలి అంటే ఆ టైంలో మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే, ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనం గోల్స్ని ఫాస్ట్గా అచీవ్ చేయవచ్చు. ఓకే, ఎలా అంటారు? ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో బ్రహ్మ ముహూర్తంలో ఏ టైంలో మేనిఫెస్ట్ చేయాలి అని చేసే ప్రాసెస్లో మన బ్రెయిన్, మన ఆలోచనలు, దాంతోపాటు మనం ఉన్న పొజిషన్, కూర్చునే విధానం ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారు? బ్రహ్మ ముహూర్తం యాక్చువల్లీ చెప్పాలి అంటే ఉషా గారు, మనకి సూర్యోదయానికి మనకి 1 hour 36 minutes బిఫోర్ వస్తుంది అనమాట. ఓకే, సో అంటే అప్రాక్సిమేట్గా 96 minutes అని చెప్పొచ్చు. సూర్యోదయానికంటే ముందు 96 minutes ముందు వచ్చేది బ్రహ్మ ముహూర్తం. సో ఏంటి అంటే మనకి ఎవ్రీడే ప్రతిరోజు కూడా 30 ముహూర్తాలు ఉంటాయి, 30 ముహూర్తాలు ఉంటాయి. సో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మనకి 15 ముహూర్తాలు ఉంటాయి. ఓకే, సో మళ్ళీ సన్సెట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్ వరకు 15 ముహూర్తాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక్కొక్క ముహూర్తానికి 48 minutes ఉంటుంది. ఓకే. సో ఏంటి అంటే మనకు సన్ రైజ్లో మనకు వచ్చేది రుద్ర ముహూర్తం అనమాట. సో 48 minutes ఉంటుంది కదా. సో రుద్ర ముహూర్తానికి దానికి ముందు వచ్చే ముహూర్తం సముద్ర ముహూర్తం అనమాట. సో సముద్ర ముహూర్తం కూడా మనకు 48 minutes ఉంటుంది. సో ఇంతకుముందు మనం 96 minutes అన్నాం కదా. సో అంటే ఇది ఏదైతే మనకి సముద్ర ముహూర్తం ఉందో దానికన్నా ముందుగా వచ్చేది మనకి బ్రహ్మ ముహూర్తం అనమాట. సపోజ్ మీరు అన్నట్టు ఇప్పుడు మనకి సన్ రైజ్ 6 o'clock ఉందనుకోండి. సో మనకి 1 hour 36 minutes బిఫోర్ బ్రహ్మ ముహూర్తం కదండి. అంటే 4:30 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే 4:24 నుంచి మీరు అన్నట్టు 5:12 వరకు ఉంటుంది అన్నమాట. అలా. సో అదేవిధంగా మనకి ఒక్కోసారి సన్ రైజ్ అనేది చేంజ్ అవుతుంది. సో సపోజ్ ఒకవేళ మనకి 7 o'clockకి సన్ రైజ్ ఉందనుకోండి. సో మనకేంటి అంటే 5:24 నుంచి 6:12 వరకు. ఓకే, యా, బ్రహ్మ ముహూర్తం ఉంటున్నాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సన్ రైజ్ టైం పీరియడ్. ఓకే. సో మీరు అన్నట్టుగా టైంని బట్టి మనం మేనిఫెస్టేషన్ చేయాలి అంటారు. ఆ మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో కూర్చోవలసిన విధానం, మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏ విధంగా తీసుకోవాలి అంటారు? అసలు ఏంటి అంటే మనము ఆ టైంలో ధ్యానం చేస్తే చాలా మంచిది. సో ఏంటి అంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో మనం కూర్చోవాలి. ఆ టైంలో మనకి యూనివర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇదే మేనిఫెస్టేషన్, ఇదే మెడిటేషన్ మనం డే టైంలో చేసామనుకోండి, లైక్ మనకేంటి అంటే అందరూ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఏంటి అంటే అదే మనకి బ్రహ్మముహూర్త టైంలో ఏంటి అంటే అట్మాస్ఫియర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది ఆ టైంలో ఇంకా పడుకొనే ఉంటారు, ఓన్లీ కొంతవరకే లేచి వాళ్ళ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఏంటి అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్లో, కంఫర్టబుల్ ప్లేస్లో, సో మీకు డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చొని మనం ధ్యానం చేసినా, మనం పూజా కార్యక్రమాలు చేసినా కూడా, ఆ టైంలో ఏదైనా మంత్రాలు చదివినా, ఏదైనా జపం చేసినా కూడా మనకేంటి అంటే ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు అన్నట్టుగానే ఎవరైతే అఫర్మేషన్స్ కావచ్చు, చాంటింగ్ కావచ్చు, లేదా స్క్రిప్టింగ్ కావచ్చు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో ఎన్ని మినిట్స్ చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అంటారు? ఇప్పుడు సపోజ్ మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే
అయితే సో స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం ఏంటి అంటే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వద్దన్నా కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏదైనా గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని ఏదో మీకు నచ్చిన ఏదైనా పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని అయినా కూడా ఒక 5 minutesతో అయినా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, బట్ అయినా కూడా పర్వాలేదు. అది మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఏదైనా ఒక హ్యాబిట్ ఒక 21 days కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే అది మన డైలీ రొటీన్లో ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది అనమాట. సో మనం తర్వాత మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఆటోమేటిక్గా మనకి ఆ టైం రాగానే మనకి ఒక రిమైండర్ లాగా మనకి గుర్తు చేస్తుంది అనమాట. సో ఇలా ఏంటి అంటే బిగినర్స్ అయితే ఒక 5 minutes, సో తర్వాత గ్రాడ్యువల్గా మనం ఆ టైం అనేది ఇంక్రీజ్ చేయాలి. తర్వాత 10 minutes 15 minutes, బట్ జస్ట్ ఇది మనం 10-15 minutes 20 minutes ఏదైతే స్పెండ్ చేస్తామో ఎర్లీ మార్నింగ్, ఆ ఇంపాక్ట్ అనేది డే అంతా ఉంటుందన్నమాట. సో మీరు డే అంతా ఏవైతే వర్క్స్ మీరు అనుకుంటారో చేయాలని, ఆ వర్క్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు 8-9 hours కంప్లీట్ చేయాల్సిన వర్క్ విత్ ఇన్ 5-6 hours కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ విషన్ని మనం చూడగలుగుతూ ఉంటాము. ఎందుకంటే మీలో ఒక డివైన్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎనర్జీ అనేది మీకు డే అంతా ప్రొటెక్ట్ చేస్తుంది, గైడ్ చేస్తుంది, మీకు సరైన డైరెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. మీకు ఒక గురువు లాగా, మీకు ఒక గాడ్ లాగా మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు అన్నట్టుగానే చాలా మందికి బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి కావచ్చు, లేదా ఇంకొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఫినాన్షియల్ బర్డన్స్ ఉంటూ ఉంటాయో, ఎవరికైతే ప్రాజెక్ట్కి సంబంధించి స్ట్రెస్ ఉంటూ ఉంటుందో, ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో, వాళ్ళందరికీ కూడా గోల్ సెట్టింగ్కి సంబంధించి విజన్ని ముందే చూడగలగాలి అనుకున్న, అఫర్మేషన్స్ చేయాలి అనుకున్న మన క్లాసెస్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? మీరు ఏ టైమింగ్స్లో తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా మేడం. సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నట్టు మీరు ఏదైనా జాబ్ గురించి ప్లాన్ చేసినా, ప్రమోషన్ గురించి ప్లాన్ చేసినా, లేదా మీరు మీ బిజినెస్ని స్కేలప్ చేయాలనుకున్నా, సో ప్రతి ఒక్కరు కూడా మీరు మార్నింగ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. సో మార్నింగ్ ఏంటి అంటే ప్రతిరోజు మండే టు ఫ్రైడే ఉంటాయి అన్నమాట మనకు సెషన్స్ 5 AM to 6 AM వరకు. ఓకే. సో ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్రహ్మ ముహూర్త టైంలో మనకి మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కదా. సో మన క్లాసెస్లో కూడా ఏంటి అంటే మేనిఫెస్టేషన్ నేర్పించడంతో పాటు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయిస్తాం ప్రతిరోజు. మెడిటేషన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, గోల్స్ని రాయించడము, సో మనము ఎన్ని డేస్ చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలి, సో ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. ఎవ్రీ డే 5 to 6 అయితే క్లాసెస్ ఉంటాయి. మాస్టర్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటున్నారా? తప్పకుండా మేడం. ఫ్రీ మాస్టర్ క్లాసెస్ కూడా ఉంటాయి మనకి. సో ప్రతి సండే, ఎవ్రీ సండే 11 o'clock, మార్నింగ్ 11 o'clockకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రైడే రోజు ఈవినింగ్ 8 o'clock తీసుకోవడం జరుగుతుంది. అవి రెండు మాత్రం ఓన్లీ ఫ్రీ. ఎవరికైనా కావాలి అనుకున్నా, అసలు ఏం చెప్తారు, లేదంటే డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకున్నా ఆ క్లాసెస్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అంటారు. థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఈ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా ఒకసారి కల్పన గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే 11 o'clockకి, అండ్ దాంతోపాటు ఫ్రైడే ఈవినింగ్ 8 o'clockకి ఫ్రీ మాస్టర్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి క్లాస్కి అటెండ్ అవుదాం, ఏ విధంగా చెప్తారు, అండ్ దాంతోపాటు మనకి తగ్గట్టుగా క్లాస్ ఉండే అవకాశం ఉంటుందా అనే డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2 days మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలనుకున్నా, క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.